హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అతిపెద్ద దాడి జరిగింది. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే సమక్షంలోనే టీడీపీ అనుచరులు కానీ ఇతర వర్గం కానీ పెద్ద ఎత్తున దాడి చేశారు. ఓ విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ దీనిని అంబటి రాంబాబుపై జరిగినటువంటి హత్యాయత్నంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా నాటకీయమైన పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా తిరుమల లడ్డు విషయంలో ఏదైతే సెట్ నివేదిక వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పాప ప్రక్షాళన చేయాలంటూ గోరంట్లకు బయలుదేరారు అంబటి రాంబాబు. సో ఈ సందర్భంలో గుంటూరు సెంటర్లో ఆయన అడ్డుకున్నారు టీడీపీ అనుచరులు. పెద్ద ఎత్తున ఇద్దరి మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. అటు పోలీసులు కూడా టీడీపీ అనుచరులకు వత్తాసు పలుకుతూ వ్యవహరించినటువంటి పరిస్థితి. సో ఈ సమయంలో గుంటూరు సెంటర్లో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరువురి మధ్య అంటే అంబటి రాంబాబుతో పాటు కారులో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వారికి ఇటు టీడీపీ వర్గాలు పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం, ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. సో ఆ తర్వాత కాసేపటికి అంబటి రాంబాబు ఇంటికి పోలీసులు వచ్చి వెళ్లడంతో ఎందుకు వచ్చారంటే నోటీసులు ఉన్నాయంటూ మాట్లాడే ప్రయత్నం చేయడంతో అంబటి రాంబాబు వీటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో ఆ తర్వాత కాసేపటికి అంటే ఫస్ట్ గుంటూరు సెంటర్లో టీడీపీ నేతలు అంబటి రాంబాబుని అడ్డుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు అంబటి రాంబాబుకి రక్షణ కల్పించకపోగా టీడీపీ అనుచరులకు మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి. సో ఒక దశలో అంబటి రాంబాబును కారు నుంచి లాగే ప్రయత్నం కూడా చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ తర్వాత అంబటి రాంబాబు ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి నోటీసులు లేకుండా ఇంట్లోకి వెళ్ళి సెర్చింగ్ ఆపరేషన్ చేసే ప్రయత్నం చేశారు. సో ఆ తర్వాత కాసేపటికి టీడీపీ అనుచరులు పెద్ద ఎత్తున అంబటి రాంబాబు ఇంట్లోకి వెళ్ళి పెద్ద ఎత్తున అంబటి రాంబాబు ఇంటికి సంబంధించిన టోటల్ ఫర్నిచర్ని ధ్వంసం చేసేశారు. ఓ సమయంలో ఆ టైంలో ఒకవేళ అంబటి రాంబాబు ఉండి ఉంటే అతనిపై హత్యాయత్నం కూడా జరిగి ఉండేదేమో అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున అతని ఇంటిని ధ్వంసం చేశారు. ఫర్నిచర్ని ఎక్కడికక్కడ విరగొట్టినటువంటి పరిస్థితి. సో ఆ విధంగా చెప్పాలంటే అటు గుంటూరు సెంటర్లో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొల్పారు. ఆ తర్వాత శాంతియుతంగా తన కారులో బయలుదేరినటువంటి అంబటి రాంబాబుకు ఎదురైనటువంటి ఒక అనుభవం ఇది. సో కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే అరాచకాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఏ విధంగా అయితే ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణలకు బలం చేకూర్చే నిదర్శనం ఇవాళ మళ్ళీ గుంటూరులో జరిగింది. పెద్ద ఎత్తున అంబటి రాంబాబును నిలువరించే ప్రయత్నం చేయడమే కాకుండా ఆయన ఇంటిపై దాడి చేసి ఆయన ఇంటి ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోంది. చంద్రబాబు పాలనలో అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. లోకేష్ నేతృత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. పోలీసులు ఇంతకంతకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ అంబటి రాంబాబు ఈ సందర్భంగా తీవ్రమైన పదజాలంతో హెచ్చరించినటువంటి పరిస్థితి.